ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుని జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి నాదొక చిన్న సలహా అండి. అంటే ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు క్యాంపస్‌లో జాబ్ సంపాదించిన వాళ్ళ గురించి కాదు. ఎవరైతే క్యాంపస్‌లో ఇంటర్వ్యూస్‌లో కాకుండా బయట జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి నేను ఒక సలహా చెప్తున్నాను. మీకు జాబ్ నీడ్ ఇమ్మీడియేట్‌గా నేను జాబ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకునేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీ కోర్స్‌కి రిలేటెడ్‌గా ఏదో ఒక చిన్న కోర్స్ చేసి 2 మంత్స్ కోర్స్ అట్లా మీరు మీ జాబ్‌లో జాయిన్ అవ్వండి, ప్రైవేట్ జాబ్‌లో. లేదు మేము వెయిట్ చేస్తాము అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అట్‌లీస్ట్ మేము ఒక 1 ఇయర్ వెయిట్ చేస్తామని అనుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్‌సికి ఫస్ట్ ట్రై చేయండి. ఎస్ఎస్‌సిలో జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు సివిల్ సర్వీసెస్ ట్రై చేస్తే నెక్స్ట్ 2 ఆర్ 3 ఇయర్స్‌కి మనం జాబ్ చేసి చదువుకోగలిగితే సివిల్ సర్వీసెస్ కూడా గెయిన్ చేయవచ్చు. ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో వెళ్ళాలనుకునేటటువంటి వారు బోత్ ఇంజినీరింగ్ అండ్ నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నాదొక సలహా. మేము ప్రైవేట్ సెక్టర్‌లోనే వెళ్తాము అనుకున్నప్పుడు రిలేటెడ్ టు ద కోర్సెస్ అనేవి ఒక 6 మంత్స్ కోర్స్ జాబ్ నీడ్ అయినటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ ఇబ్బందిగా ఎవరైతే ఉంటుందో వాళ్ళెవరు కూడా దయచేసి స్టేట్ సర్వీసెస్ కోసం అని టైం వేస్ట్ చేసుకోకండి. ఇట్ టేక్స్ మోర్ టైమ్. 2 ఆర్ 3 ఇయర్స్ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఒక జాబ్ సంపాదించుకోండి. ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ ట్రై చేయండి. ఒక దానికి సంబంధించి ఒక 2 మంత్స్ కోర్సెస్ ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ కోర్సెస్ చేయండి. లేదనుకున్నప్పుడు మీరు ఎస్ఎస్సికి ట్రై చేసి తర్వాత సివిల్ సర్వీసెస్కి ట్రై చేయండి. ఫస్టే సివిల్ సర్వీసెస్ అని అంటే జాబ్ నీడ్ అయిన వాళ్ళు ట్రై చేస్తే ఇట్ టేక్స్ టైం. కాబట్టి ఎందుకంటే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవడానికి మీకు ఒక 6 మంత్స్ పడుతుంది కాబట్టి